మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు గోప్తరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికార సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో మా గ్రామ రెవెన్యూ అధికారికి సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మా విఆర్ఓలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒక సచివాలయానికి విఆర్ఓ పనిచేస్తూ ఉంటేనే అనేక పని ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ చేసి ఒక మండలంలో 20 మంది పనిచేస్తూ ఉంటే 10 మందినే చూపించడంతో ఈ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా సుమారు 7,500 మంది 15,000 మంది పనిచేస్తూ ఉంటే 7,500 మంది తగ్గిపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం రీసర్వే గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే తప్పులు అతని పిటిషన్లపై అలాగే ఇతర శాఖ పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మా గ్రామ రెవెన్యూ అధికారులను ఈ క్లస్టర్ వ్యవస్థ పేరుతో 2 సచివాలయాలకు విఆర్ఓని నియమిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి. వీటిల్లో రెవెన్యూ సేవలు కూడా తీవ్రంగా జాప్యం అయ్యే పరిస్థితి. అందువల్ల ప్రభుత్వం ఆలోచించాలి. మా గ్రామ రెవెన్యూ అధికారులు కూడా గతంలో ఉన్న మాదిరిగానే ఒక సచివాలయానికి ఒక విఆర్ఓ ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం ఈ 7,500 మంది కూడా ఒకవేళ కష్టంగా తీసుకొస్తే 7,500 కూడా ఏం చేస్తారు, వాళ్ళకి ప్రమోషన్లు చాలా కల్పిస్తారా ఏంటని కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో మా రాష్ట్ర గౌరవ రెవెన్యూ మంత్రి వారి దృష్టికి అలాగే ఉన్నతాధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర సచివాలయ రేషన్ వ్యవస్థలో విఆర్ఓ జరుగుతున్న నష్టాన్ని పరిశీలించి ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో గ్రామస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న విఆర్ఓ అలాగే భవిష్యత్తులో విఆర్ఏకి ప్రమోషన్ రాకుండా నష్టపోయే పరిస్థితి ఉంది. కేటస్ట్ని తగ్గిపోవడం వల్ల అటువంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడున్న విఆర్ఓ సీనియర్ విఆర్ఓ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ వారికి ప్రమోషన్ ఛానల్ కల్పించి తర్వాత అవసరమైతే ఒక సచివాలయం పోయిందే నిర్ణయం తీసుకుని అలాగే విఆర్ఏలకు కూడా ప్రమోషన్ ఇస్తే ఈ రెవెన్యూ సేవలు చాలా రాష్ట్రంలో ప్రజలకు అందించడానికి ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నారు.